హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్ సమయం. ఈరోజు మనం ఈ వీడియోలో ఐపీఎల్ 2025 డిపెండింగ్ ఛాంపియన్ అయినటువంటి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ యొక్క రిటెన్షన్ అండ్ రిలీజ్ ప్లేయర్ల గురించి క్లియర్గా చూద్దాం. గత సంవత్సరం ఐపీఎల్ కప్ గెలిచినప్పటికీ ఈ సంవత్సరం కూడా మరోసారి ఐపీఎల్ విజేతగా నిలవడానికి ఆర్సీబీ జట్టు గట్టిగానే సన్నద్ధమవుతుంది. దీనిలో భాగంగానే ఆర్సీబీ జట్టు ఏ ప్లేయర్స్ను రిటెన్షన్ చేసుకోవాలి, ఏ ప్లేయర్స్ను రిలీజ్ చేయాలి, మరియు ఏ ప్లేయర్స్ను ట్రేడ్ విండో ద్వారా తీసుకోవచ్చు, మరియు ఏ ప్లేయర్స్ను బై చేయవచ్చు అనేది ఈ వీడియోలో మనము డీటెయిల్గా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, గత సంవత్సరం చూసుకున్నప్పుడు ఆర్సీబీ మెగా యాక్షన్ వేలంలో చాలా మంచి యాక్షన్ చేసిందని చెప్పొచ్చు. ఆర్సీబీ రిటెన్షన్ లిస్టు చెప్పే ముందు మీరు ఎవరెవరిని ఆర్సీబీ జట్టు రిటెన్షన్ చేసుకుంటుందో మీ ఆలోచన ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక ఆర్సీబీ రిటెన్షన్ చేసుకునే ప్లేయర్స్ లిస్టు చూసుకున్నప్పుడు అందులో మొట్టమొదటి ప్లేయర్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ టెస్టులకు టీ20లకు గుడ్ బై చెప్పాడని, ఇక ఐపీఎల్ కూడా గుడ్ బై చెప్తాడని బయట రూమర్స్ ఉన్నప్పటికీ అవి వాస్తవం మాత్రం కాదు. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లీ రిటెన్షన్ లిస్ట్లో మొదటి నంబర్గా తీసుకుంటుంది. ఇక ఆర్సీబీ రిటెన్షన్ లిస్ట్లో సెకండ్ ప్లేయర్ రజత్ పాటీదార్. గత సంవత్సరం ఆర్సీబీకి కెప్టెన్గా కప్పు అందించిన పాటీదార్ ఈ సంవత్సరం కూడా మరోసారి కెప్టెన్గా బాధ్యతలు తీసుకొని ఆర్సీబీకి మరో కప్పు అందించడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు. ఇక ఈ రిటెన్షన్ లిస్ట్లో థర్డ్ ప్లేయర్ చూసుకున్నప్పుడు ఫిల్ సాల్ట్. లాస్ట్ ఇయర్ ఫిల్ సాల్ట్ను ఆర్సీబీ జట్టు 11.5 crores పెట్టి కొన్నది. సంవత్సరం ఓపెనర్గా బరిలోకి దిగి జట్టుకు ఎక్కువగానే పరుగులు అందించాడు. అదేవిధంగా జట్టు విజయంలో చాలా తోడ్పాటు అందించాడు. కాబట్టి ఇతన్ని ఈ సంవత్సరం కూడా ఆర్సీబీ జట్టు రిటెన్షన్గా తీసుకుంటుంది. ఫోర్త్ ప్లేయర్ మనం చూసుకున్నప్పుడు టిమ్ డేవిడ్. ఎందుకంటే ఇతన్ని హార్డ్ హిట్టర్, లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసి డెత్ ఓవర్లలో ఎక్కువ పరుగులు రాబట్టగల సత్తా ఉన్న బ్యాట్స్మెన్ మరియు ఆల్రౌండర్. తనదైన రోజు గొప్ప ఇన్నింగ్స్ ఆడడంలో, అద్భుతంగా బౌలింగ్ చేయడంలో టిమ్ డేవిడ్ శైలే వేరు. అందుకే నెక్స్ట్ రిటర్న్ లిస్ట్లో టిమ్ డేవిడ్ ఖచ్చితంగా ఉంటాడు. ఇక రిటెన్షన్ లిస్ట్లో ఫిఫ్త్ ప్లేయర్ కృణాల్ పాండ్యా. ఇతను ముఖ్యంగా బౌలింగ్ ఆల్రౌండర్. మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్నప్పుడు బ్యాటింగ్, బౌలింగ్ చేసి మ్యాచ్ను తమ వైపు తిప్పుకునేలా చేయగల సత్తా ఉన్న ప్లేయర్ కృణాల్ పాండ్యా. గతంలో ఎన్నోసార్లు ఇలా చేసి నిరూపించాడు కూడా. కాబట్టి ఆర్సీబీ రిటెన్షన్ లిస్ట్లో ఇతను కూడా ఖచ్చితంగా ఉంటాడు. సిక్స్త్ ప్లేయర్ జోష్ హాజిల్వుడ్. గత సంవత్సరం హాజిల్వుడ్ను ఆర్సీబీ జట్టు 12.5 crores పెట్టి కొన్నది. హాజిల్వుడ్ ఎందుకు అంటున్నానంటే ఆర్సీబీకి మెయిన్ ప్రాబ్లం బౌలింగ్. హాజిల్వుడ్ ఉండడం వల్ల ఆ ప్రాబ్లం కొంతవరకు ఆర్సీబీకి తీరుతుంది. ప్రధానంగా జోష్ హాజిల్వుడ్ ప్రత్యర్థి జట్టును ఎక్కువ రన్స్ చేస్తున్నప్పుడు రన్స్ కట్టడి చేయడానికి, వికెట్లు తీయడానికి అవసరమైనప్పుడు కెప్టెన్ రజత్ పాటీదార్ హాజిల్వుడ్ను బౌలింగ్ ఇస్తాడు. అందుకే రిటెన్షన్ లిస్ట్లో హాజిల్వుడ్ కూడా ఉంటాడు. సెవెంత్ ప్లేయర్ మనం చూసుకున్నప్పుడు భువనేశ్వర్ కుమార్. లాస్ట్ ఇయర్ భువనేశ్వర్ కుమార్ను ఆర్సీబీ జట్టు 10.5 crores పెట్టి కొనింది. లాస్ట్ ఇయర్ మెగా యాక్షన్ వేలంలో భువనేశ్వర్ కుమార్ను ఆర్సీబీ తీసుకుంది. గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్కు ప్రధానంగా భువనేశ్వర్ ఉండేవాడు. ఇప్పుడు బెంగళూరు ఆర్సీబీ జట్టుకు ఇండియన్ ప్రధాన బౌలర్గా బౌలింగ్ బాధ్యతలు తీసుకోబోతున్నారు. కాబట్టి రిటెన్షన్ లిస్ట్లో ఇతను కూడా ఉంటాడు. ఆర్సీబీ రిటెన్షన్ లిస్ట్లో ఎయిత్ ప్లేయర్గా యాష్ దయాల్ ఉంటాడు. ఆర్సీబీలో జోష్ హాజిల్వుడ్ మరియు భువనేశ్వర్ కుమార్ ఉన్నప్పటికీ యాష్ దయాల్ ఆర్సీబీ జట్టుకు ఖచ్చితంగా అవసరం. జట్టుకు అవసరం ఉన్నప్పుడు గత సంవత్సరం ఎన్నోసార్లు వికెట్లు తీసి మ్యాచ్ను కాపాడిన సందర్భాలున్నాయి. ఆర్సీబీ రిటెన్షన్ లిస్ట్లో నైన్త్ ప్లేయర్గా జితేష్ శర్మ ఉండబోతున్నాడు. జితేష్ శర్మ ఆర్సీబీకి వికెట్ కీపర్గా ఉండి లాస్ట్ ఇయర్ జట్టుకు అవసరమైనప్పుడు చాలా ఎక్కువ పరుగులు చేశాడు. లాస్ట్ ఇయర్ జితేష్ శర్మను ఆర్సీబీ జట్టు 11 crores పెట్టి తీసుకున్నారు. ముఖ్యంగా
ఫిల్ సాల్ట్ గైర్హాజరీలో కొన్ని మ్యాచ్లో ఓపెనర్గా వచ్చి ఎక్కువ పరుగులు రాబట్టాడు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ రిటెన్షన్ లిస్ట్లో జితేష్ శర్మ ఉంటాడు. ఇక ఆర్సీబీ రిటెన్షన్ లిస్ట్లో 10th ప్లేయర్గా రోమారియో షెఫర్డ్ ఉండబోతున్నాడు. లాస్ట్ ఇయర్ ఎక్కువ బ్యాటింగ్ అవకాశాలు రానప్పటికీ వచ్చిన 2-3 మ్యాచ్ల్లో మ్యాచ్ను మలుపు తిప్పిన ఘటనలు ఉన్నాయి. అంటే తనదైన రోజున తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు రాబట్టగల సామర్థ్యం రోమారియో షెఫర్డ్ దగ్గర ఉంది. కాబట్టి ఖచ్చితంగా రిటెన్షన్ లిస్ట్లో షెఫర్డ్ ఉంటాడు. రిటెన్షన్ లిస్ట్లో జాకబ్ బెథెల్ కూడా ఉండబోతున్నాడని సమాచారం ఉన్నది. ఈ ఐపీఎల్ 2026 ఆర్సీబీ యొక్క రిటెన్షన్ లిస్ట్, ఆర్సీబీ యొక్క రిలీజ్ లిస్ట్ చూద్దాం. మెయిన్గా ఆర్సీబీ రిలీజ్ లిస్ట్ చూసినప్పుడు మొట్టమొదట రిలీజ్ చేసే ప్లేయర్ లియామ్ లివింగ్స్టోన్కు లాస్ట్ ఇయర్ ఆర్సీబీ ఎక్కువ అవకాశాలు ఇచ్చినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ప్రతి మ్యాచ్లో పూర్ పర్ఫార్మెన్స్తో డిసప్పాయింట్ చేశాడు. కాబట్టి ఆర్సీబీ లివింగ్స్టోన్ను ఈ సంవత్సరం రిలీజ్ చేయాలనుకుంటుంది. ఇతన్ని గత సంవత్సరం ఆర్సీబీ 8.75 crores పెట్టి కొన్నది. కాబట్టి రిలీజ్ చేయడం వల్ల ఆర్సీబీకి ఇంకా మంచి ప్లేయర్స్ను తీసుకునే అవకాశం ఉంటుంది. ఆర్సీబీ రిలీజ్ లిస్ట్లో సెకండ్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్కు లాస్ట్ ఇయర్ ఆర్సీబీ ప్రారంభంలో ఎక్కువ మ్యాచుల్లో అవకాశం ఇచ్చినప్పటికీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. పూర్ బ్యాటింగ్తో ఆర్సీబీని చాలా నిరాశపరిచాడు. కాబట్టి ఇతన్ని ఎక్కువ శాతం రిలీజ్ చేసే అవకాశాలున్నాయి ఆర్సీబీ జట్టు. ఆర్సీబీ రిలీజ్ చేయబోయే థర్డ్ ప్లేయర్ రషీద్ సలాం గత సంవత్సరం ఆర్సీబీ జట్టు 6 కోట్లు పెట్టుకున్నది. సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. కాబట్టి ఖచ్చితంగా రిటెన్ లిస్ట్లో ఇతను ఉంటాడు. ఇక రిటెన్షన్ లిస్ట్లో 4th ప్లేయర్గా నువాన్ తుషారా ఉండబోతున్నాడు. గత సంవత్సరం ప్లేయింగ్ లెవెన్లో ఆర్సీబీ జట్టు ఇతన్ని ఆడించలేకపోయారు. ఆడించడానికి అసలు అవకాశాలే రాలేవు. కాబట్టి ఛాన్సెస్ ఇవ్వలేకపోయారు. ఆర్సీబీ జట్టు ఇతన్ని గత సంవత్సరం 1.6 crores కొన్నారు. ఇతన్ని రిలీజ్ చేయడం వల్ల ఆర్సీబీ బ్యాలెన్స్లో 1.6 crores ఉండబోతున్నాయి. ఇక రిలీజ్ లిస్ట్లో 4th ప్లేయర్గా మయాంక్ అగర్వాల్. ఇతన్ని యాక్చువల్గా పడిక్కల్కు రీప్లేస్మెంట్గా తీసుకున్నప్పటికీ పర్ఫార్మెన్స్ అంతగా బాగాలేదు. కాబట్టి ఆర్సీబీ ఖచ్చితంగా మయాంక్ అగర్వాల్ను రిలీజ్ చేస్తుంది. ఒకవేళ తీసుకోవాలనుకుంటే 1 crore పెట్టి తీసుకునే అవకాశాలున్నాయి. ఇక 5th ప్లేయర్గా లుంగి ఎంగిడి ఉండబోతున్నాడు. ఇతను కూడా ఆర్సీబీ జట్టు గత సంవత్సరం ఎక్కువ అవకాశాలు ఇవ్వలేదు. ప్లేయింగ్ లెవెల్లో ఆడలేకపోయాడు. గత సంవత్సరం ఆర్సీబీ జట్టు 1 crore పెట్టి ఇతన్ని కూడా తీసుకుంది. ఇతన్ని రిలీజ్ చేయడం వల్ల ఆర్సీబీ జట్టుకు 1 crore యాడ్ అవుతుంది. ఆర్సీబీ రిలీజ్ లిస్ట్లో నెక్స్ట్ ప్లేయర్ స్వప్నిల్ సింగ్. ఎన్నో ఏళ్లుగా ఆర్సీబీ జట్టుకు ఉన్నప్పటికీ ప్లేయింగ్ లెవెన్లో మాత్రం ఎక్కువ అవకాశాలు ఇవ్వలేకపోయారు. కాబట్టి ఇతని నెక్స్ట్ ఇయర్ ఆర్సీబీ యాక్షన్లోకి వదిలే అవకాశాలున్నాయి. ఇదండి ఆర్సీబీ యొక్క ఐపీఎల్ 2026 రిలీజ్ చేసే లిస్ట్ ఈ విధంగా ఉండబోతుంది. ఆర్సీబీ జట్టుకు వీళ్ళని రిలీజ్ చేయడం ద్వారా దాదాపు 20 crores యాడ్ అవ్వబోతున్నాయి. ఈ 20 crores వల్ల ఆర్సీబీ 2-3 చిన్న ప్లేయర్స్ మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పెద్ద ప్లేయర్స్ రావడానికి ఈ డబ్బు సరిపోకపోవచ్చు. కాబట్టి ఆర్సీబీ నెక్స్ట్ ఐపీఎల్ 2026లో మంచి స్ట్రాటజీతో రావాల్సి వస్తుంది. ఆర్సీబీ టార్గెట్ చేయాలనుకున్న ప్లేయర్స్ లిస్ట్లో ముందుగా ఉండేది క్యామరూన్ గ్రీన్. కానీ గ్రీన్ ఇంత తక్కువ బడ్జెట్కు రాకపోవచ్చు. కాబట్టి మ్యాక్స్వెల్, శ్యామ్ కరణ్, ఇండియన్ ప్లేయర్ అయినటువంటి నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్ లాంటి వాళ్ళ వైపు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది కాదనుకుంటే డేవిడ్ మిల్లర్ను కూడా ఆలోచించవచ్చు. వియాన్ ముల్డర్ అయిన ఫారిన్ ప్లేయర్ అయితే తక్కువకి ఆక్షన్లో దొరికే అవకాశం కూడా ఉంది. ఇక ఇండియన్ ప్లేయరే కావాలనుకుంటే అభినవ్ మనోహర్ లాంటి వాళ్ళని కూడా డెత్ ఓవర్ హిట్టర్స్గా తీసుకోవచ్చు. అలా కాదనుకుంటే డెత్ ఓవర్ స్పెషలిస్ట్గా రాహుల్ తెవాటియా వైపు కూడా ఆర్సీబీ వెళ్ళవచ్చు. లేదు క్యామరన్ గ్రీనే కావాలని అనుకుంటే భువనేశ్వర్ కుమార్ లాంటి వాళ్ళని రిలీజ్ చేసి క్యామరన్ గ్రీన్ కోసం ట్రై చేయొచ్చు. కానీ ఇలా అయితే ఆర్సీబీ యొక్క బౌలింగ్ వీక్ అవుతుంది. భువనేశ్వర్ కుమార్ను రిలీజ్ చేస్తారు అని నేనైతే అనుకోవట్లేదు.
ఇది ఆర్సీబీ యొక్క రిటెన్షన్ అండ్ రిలీజ్ టార్గెట్ చేసే ప్లేయర్స్ ప్రాబబుల్ లిస్టు. మీకు నెక్స్ట్ యాక్షన్లో ఎవరిని తీసుకుంటే ఆర్సీబీకి బెటర్ ఆప్షన్ ఉండబోతుంది అనేది కమెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.